పెళ్లి చేస్తే వాడే మాడతాడులే. ఈ డైలాగ్ ఎంత కామన్ వింటుంటాం కదా. అంటే సొసైటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఆడపిల్లల నుంచి? మగవాడు బుద్ధి లేనోడైనా, మనసు లేనోడైనా, లేకపోతే ఈగోయిస్టిక్ అయినా, సాడిస్ట్ గాడైనా, సైకో గాడైనా, మనిషి రూపంలో ఉన్న మృగమైనా, డిటర్మినేషన్ లేనోడైనా సరే, ఉద్యోగం లేనోడైనా సరే, చదువు లేనోడైనా సరే, వాడు ఎటువంటి కఠోరమైన చండ శాసనుడైనా సరే పెళ్ళాం వచ్చి మార్చుకోవాలన్నమాట వాడిని. సబ్బాష్. మంచి పెళ్ళాంని తెస్తే వాడే సెట్ అవుతాడు అని అనేటోళ్ళకి చెప్తున్నా. మంచి పెళ్ళామని నువ్వే అంటున్నావు. అంటే మంచి ఆడదాన్ని తీసుకొచ్చి ఆ ఫాల్తు గాడికి అంటగట్టి దాన్ని గొంతుకొస్తావన్నమాట. కార్ మెకానిక్ షెడ్ లో టూల్స్ కిట్ ఉన్నట్టు ఆమె మండపంలో వచ్చేటప్పుడు కూడా ఒక టూల్స్ కిట్ తెచ్చుకోవాలన్నమాట. పెళ్లి తర్వాత మొగుడి బుర్రని, మొగుడి మనసుని, మొగుడి లైఫ్ ని రిపేర్ చేసుకుంటా కూర్చొనికే. ఎన్నో ఆశలతోటి, ఎన్నో కళలతోటి అత్తగారింట్లో అడుగు పెడతారు ఆడపిల్లలు. ఎవడు కూడా మెకానిక్ టూల్స్ కిట్ తోటి అడుగు పెట్టాలని ఏ నా ఆడది అనుకోదు. అంటే ఆమె పెళ్లైన తర్వాత మిగిలిన జీవితం మొత్తం ఆ మొగుడిని రిపేర్ చేసుకుంటా కూర్చోవాలన్నమాట. మనకి మాల్నోడు దొరికిండు, వేస్ట్ గారు దొరికిండు, ఫాస్ట్ గారు దొరికిండు అని ఆడి గురించి ఎవరితో బాధ షేర్ చేసుకుందాం